అతి ప్రేమ కూడా ఒక రోగమేనట. గత కొన్ని నెలలుగా ఓ వ్యక్తితో గాఢమైన ప్రేమలో ఉంది. ప్రియుడంటే చచ్చేంత ఇష్టం. కానీ ఆ ఇష్టం ఆ వ్యక్తికి తలనొప్పిగా మారింది. దీంతో ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. ఫోన్లు లిఫ్ట్ చేయడం మానేశాడు. మానసికంగా కుంగిపోయిన ఆమె లవ్ బ్రెయిన్ బారిన పడి ఆసుపత్రిలో చేరింది. లవ్ బ్రెయిన్ మెడికల్ డిక్షనరీలో ఎంత వెతికినా కనిపించని ఓ జబ్బు. అయితే బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్లో ఇదొక భాగమని మాత్రం వైద్యులు చెబుతున్నారు. తాజాగా చైనాలో ఓ యువతి ఈ మానసిక జబ్బుతోనే ఇబ్బంది పడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. తద్వారా దీని గురించి చర్చ నడుస్తోంది. జియాయు కాలేజ్ స్టూడెంట్. ఆమె వయసు 18 ఏళ్లు. గత కొంతకాలంగా తన ప్రియుడి మీదే ఆమె ఎక్కువగా దృష్టి పెడుతూ వస్తోంది. ఎప్పుడూ తనతో కాంటాక్ట్లో ఉండాలని, ఆ యువకుడు తాను ఎప్పుడు ఎక్కడ ఉంటున్నాడు అనే విషయం చెబుతూ ఉండాలంటూ ఒత్తిడి చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో విసిగిపోయిన ఆ యువకుడు ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. ఓ రోజు 100కి పైగా ఫోన్ కాల్స్ చేసినా అతను సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆమె అతనికి పలు మెసేజ్లు పంపింది. అనుమానం వచ్చిన ఆ యువకుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వాళ్లు ఆమె ఇంటికి వెళ్లి చూడగా ఇంట్లో వస్తువులు పగిలిపోయి ఉన్నాయి. బాల్కనీ నుంచి దూకేస్తానంటూ ఆమె అందరినీ కాసేపు గందరగోళానికి గురిచేసింది. చివరకు ఎలానో అలా ఆమెను నిలువరించి పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే ఆమెకు లవ్ బ్రెయిన్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఎవరికి సోకుతుంది ఈ లవ్ బ్రెయిన్ అంటే, ప్రేమలో అండ్ రొమాంటిక్ రిలేషన్స్లో ఉన్నవాళ్లు ఈ లవ్ బ్రెయిన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రేమలో అవతలి వాళ్లు ఎప్పుడూ తమ గురించే ఆలోచించాలని అనుకోవడమే కాదు, వాళ్ల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడమే ఈ లవ్ బ్రెయిన్ జబ్బులోని ప్రధాన లక్షణం. ఆ ఆలోచించడంలోనూ ఒక స్థాయి దాటిపోతూ ఉంటుంది. ఇది బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ కోవలోకి చెందుతుంది. దీనివల్ల విపరీతమైన ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురవుతారు. లవ్ బ్రెయిన్ కారణం ఏంటి అంటే, తల్లిదండ్రుల నుంచి ప్రేమాభిమానాలు దొరకనప్పుడు, చిన్నతనంలో మమకారాలకు దూరమైనప్పుడు ఇలాంటి మానసిక సంఘర్షణకు లోను కావచ్చు అని డాక్టర్స్ అంటున్నారు. మానసికంగా భావోద్వేగాన్ని నియంత్రించుకునే పద్ధతులతో ఈ స్థితి నుంచి బయటపడే అవకాశం ఉందని, అయితే విపరీత పరిస్థితుల్లో మాత్రం చికిత్స అవసరం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అతి ప్రేమ కూడా ఒక రోగమే అనేది దీంతో తేలిపోయిందన్నమాట.